వాస్తవానికి ఈ వీడియో నేను చేయాల్సింది కాదు. మా మేడం చేయాలండి. అంటే వాయిస్ అసలు తను ఇవ్వాల్సింది వాయిస్. కాకపోతే ఏమైందనంటే తను కొంచెం ఇంట్రోవర్ట్. ఆల్మోస్ట్ నేను కూడా ఇంట్రోవర్టే. బట్ తను కొంచెం కెమెరా ముందు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటది. అంటే నార్మల్‌గా కెమెరా ముందు కనిపించి ఏదైనా చిన్న చిన్న వీడియోలు చేయమంటే చేస్తుంది. బట్ అదేందో తెలియదు. కెమెరా ముందు మాట్లాడాలంటే కొంచెం భయపడుతుంటది. సో, చెప్పాను కదా ఇందాక. నేను కూడా సేమ్ అంతే. అందుకని చెప్పేసి ఇక బావ నాతోని కాదు ఇయన్నీ, ఇక నేను కెమెరా ముందు మాట్లాడాలి ఇవన్నీ అంటే ఇక నాతోని కాదు గానీ, జస్ట్ నేను వీడియో చేస్తా. వాయిస్ నువ్వు ఇచ్చేసేయ్ అని అంటే ఇక నేను వాయిస్ ఇవ్వాల్సొస్తాంది. అదనమాట విషయం. సో, ఈ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈరోజు వీడియో ఏంటి అనంటే నార్మల్‌గా డే వ్లాగ్ అండి. సో, మీరు గూడా నార్మల్‌గా చాలా ఛానెల్‌లో చూసే ఉంటారు. ఇక డే వ్లాగ్ అంటే ఇక తెలుసు కదా! మార్నింగ్ మన ఇంట్లో ఇక పొద్దున్న లేవంగానే ఏమేం చేస్తాం, ఏంటిదని చెప్పేసి అనేదే వ్లాగ్. అదన్నమాట. సో, మనం అనుకుంటాం గానీ లేడీస్ లైఫ్ అంత ఈజీ ఏం కాదండి. నేను ఈరోజు ఇంట్లో ఉండి మరి దగ్గరుండి చూస్తున్నాను. అంటే చాలా సార్లు ఉన్నాను, చూశాను. బట్ ఈ వీడియో తీసుకుంటా వాళ్ళు ఒక్కొక్క పనులు ఏమేమి చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూస్తే అసలు మామూలుగా కాదండి. అసలు మనం అనుకుంటాం కానీ అదేందో తెలియదు. ఆ చిన్న చిన్న పనులు లెక్కనే కనిపిస్తాయి కానీ అసలు అయిపోతలేవు ఎంతకి. ఎందుకంటే పొద్దున 6కు ఏమో లేచాం మేము యాక్చువల్లీ ఈ వీడియో తీద్దామని చెప్పేసి. 6:30కి లేస్తే ఇప్పటి వరకు కనీసం సగం పనులు కూడా అయిపోలేవు. సో 2 అవర్స్‌లో నేను కనీసం 2 అవర్స్‌లో ఒక 50 కిలోమీటర్ జర్నీ చేసేసి వచ్చేస్తా. ఆ టైంలోపు కనీసం సగం అంటే సగం పనులు కూడా అయిపోలేదు. పొద్దున లేచి ఆకిలుడ్చి జస్ట్ తనేదో ముగ్గు పెట్టేసింది. ముగ్గు పెట్టి జస్ట్ ఆకిలుడ్చి ముగ్గు పెట్టి ఇగో ఈ సోఫా సదిరే లోపే 2 అవర్స్ అయిపోయింది. మళ్ళీ అట్లని చెప్పేసి మాదేమైనా పెద్ద విల్లా కాదు, ఏం కాదు, జస్ట్ సింగిల్ బెడ్రూమ్. ఈ సింగిల్ బెడ్రూమ్ సర్దుకోవడానికే ఈ ఇత్తత ఈ ఆకిలుడ్చి వీటికే 2 అవర్స్ పట్టిందనంటే ఇక విలేజ్‌లో అసలు నిజంగా మన అమ్మ వాళ్ళైతే ఇంకా గ్రేట్ అండి. అసలు ఎట్లా చేసుకుంటారో ఏమో వర్క్ కానీ అసలు నిజంగా గ్రేట్ అంటే నిజంగా గ్రేటు. సో, ఏదైనా మనం అనుకుంటాం కదా, అంటే నార్మల్‌గా మనం ఏదైనా చేస్తేనే తెలుస్తది అని చెప్పేసి అంటుంటాం కదా. ఏదైనా ఏ పనైనా సరే మనం చేస్తుంటే తెలుస్తదండి. అది ఎంత బరువు అనేది ముఖ్యం కాదు. ఎంత వెయిట్ ఏంటిది, మనం ఎంత మోసాము, అంత చేసామనేది కాదు. ఏదైనా మనం చేస్తేనే తెలుస్తది అసలు ఆ కష్టం ఏంటిది, అది ఏంటిది అని చెప్పేసి. అదనమాట. ఆలోపు ఇగో మాకు డైలీ పాలిచ్చే డైలీ పాలు కూడా ఇచ్చేసి వెళ్ళాడండి. నార్మల్‌గా మాకు పాప, బాబు ఇద్దరు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇగ పాలు ఒక 1/2 లీటర్ పాలు మేము డైలీ వాడికే కట్టేసాము. ఇక వాళ్ళు లేస్తే ఏదో ఒకటి కావాలని ఏడుస్తుంటారు కాబట్టి ఇక పాలైతే పొయ్యి మీద పెట్టేసి ఇక ఈరోజు శుక్రవారం అని చెప్పేసి పూజ చేసుకున్నామండి ఇంట్లో. నార్మల్‌గా ప్రతిరోజు మేము చేస్తూనే ఉంటాం పూజ. కాకపోతే ఎస్పెషల్లీ శుక్రవారం, మంగళవారం, శనివారం అయితే అండ్ సోమవారం తప్పకుండా చేస్తామండి. సోమవారం మన శివుని దేవునికి, ఇక శనివారం మీకు తెలిసిందే కదా ఆంజనేయ స్వామికి, ఇక మంగళవారం అయితే ఎల్లమ్మ మా ఇంటెల్పు దేవత అండి. మేము ప్రతి మంగళవారం ఇక ఏ పూజ మర్చిపోయినా ఇక ఎల్లమ్మ పూజ అయితే మర్చిపోము ఇక. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎంతమంది ఎల్లమ్మ దేవుని మొక్కుకుంటారో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మేము ఇక ఇవన్నీ ఫోటోలు, మన దేవుని ఫోటోలు అన్నీ నీట్గా పెట్టి క్లాత్తో తుడిచేసి కొన్ని పూలు కింద నుంచి వెళ్ళి, అంటే మా ఇంటి కిందనే ఒక చెట్టు ఉందండి, పూల చెట్టు. కొన్ని పూలు తెంపుకొని ఇలా నీట్గా దేవునికి అన్ని దేవుళ్ళకి ఇలా అలంకరించుకొని డైలీ ఇలా పూజ చేసుకుంటాము. ఇలా డైలీ పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే మేమనే కాదు, అందరూ పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ లేవగానే మనకు ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. నార్మల్‌గా అంటే మనకి ఏదైనా మైండ్‌లో ఏదైనా చెడు ఆలోచనలు ఉంటాయి కదా, ఏదైనా చెడు ఆలోచనలనే కాదు, మనకి ఏదైనా వర్క్ టెన్షన్ కానీ ఇంకేదైనా టెన్షన్ అని ఉండొచ్చు. ఆ టెన్షన్ అంతా మైండ్ ఒక్కసారిగా పీస్‌గా రిలీఫ్ అవుతుందండి మనం ఎప్పుడైతే పూజ చేసుకుంటామో. ఎందుకంటే ఆ కొద్దిసేపైనా మనం పూజలో ఉన్నంత కొద్దిసేపైనా
మన ఏకాగ్రత అంతా దేవుని మీదనే పెట్టేస్తాం కదా! సో, అంటే వేరే ఏదైనా మనకి ఏ ఆలోచనలు వచ్చినా కూడా సో, మనం మన మైండ్ దగ్గర రానీయకుండా మనం ఏం చేస్తాం, సో, మనకి ఇది కావాలి, అది కావాలి, అంటే నేను ఇలా ఉండాలి అని చెప్పేసి మనం మొత్తం మన దృష్టి అంతా ఏంది దేవునికే కేంద్రీకరిస్తాం కాబట్టి అలా మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు జనరేట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు అంటే కొంచెం నేను అందరి గురించి అని మాట్లాడతలేనండి. సో, కొ ఇప్పుడు కొందరు బద్ధకస్తులు ఉంటారు కదా! అంటే బద్ధకస్తులు అనడం తప్పు కావచ్చు. కానీ చెప్తున్నాను కొంచెం లేజీగా ఉండే వాళ్ళకి చెప్తున్నాను నేను. సో, డైలీ అప్పుడప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా మార్నింగ్ అంటే పూజ మళ్ళీ చేస్తున్నాం అంటే 10 గంటలకో, 11 గంటలకో అని కాదు. మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేయడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పొద్దుగాల. సో, ఇలా ఇక కొద్దిసేపు ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే ఇలా ధూపం ఇల్లంతా మేమైతే ఇలా పూజ అయిపోయాక ఇల్లంతా ఇలా ధూపం పట్టేసి సో, నెక్స్ట్ మేము బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ అయిపోతామండి. సో, ఇది ఈరోజు మినీ వ్లాగు. సో, ఇంకా చాలా చేద్దాం అనుకున్నాం. కానీ నాకు ఆఫీస్ టైమ్ అయితుంది కాబట్టి ఇంతటితోనే ఈ వీడియో ఎండ్ చేసేద్దాం.